నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ కి బ్యాడ్ టైం మొదలైంది. నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళన్ని కోట్లు స్కామ్ చేశారు, వీళ్ళు ఇన్ని కోట్లు స్కామ్ చేశారంటూ వ్యూస్ కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్లను అరికట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్లుగా తన వాయిస్ ని గట్టిగానే వినిపిస్తున్నాడు. అంతవరకు ఓకే. అందుకే సజ్జనార్ సైతం అన్వేష్ ని అభినందిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అన్వేష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు సజ్జనార్. దీంతో ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అన్వేష్ కి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ మద్దతే ఇప్పుడు అతన్ని చిక్కుల్లో పడేసింది. సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ప్రచారంలో ఉన్నారో వాళ్ళ ఫోటోని తీసుకోవడం, వాళ్ళని జైల్లో వేసినట్టుగా తంబ్ క్రియేట్ చేయడం, అన్ని కోట్ల స్కామ్, ఇన్ని కోట్ల స్కామ్ అంటూ వాళ్లను, వాళ్ళ ఫ్యామిలీని దూషిస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుతూ వీడియోలు పెట్టి మిలియన్లలో వ్యూస్ సంపాదించాడు అన్వేష్. ప్రపంచ యాత్రికుడిగా వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ప్రజల స్థితిగతులపై వీడియోలు చేస్తూ తన యాస భాషలతో బాగా పాపులర్ అయిన అన్వేష్ దేశంలోనే నంబర్ 1 యూట్యూబర్గా క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై వాయిస్ వినిపించడం మొదలు పెట్టాడో తన ట్రావెలింగ్ వీడియోలు ఆపేసి కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్లపైనే గురిపెట్టాడు. లక్షలు ఖర్చు పెట్టి దేశ విదేశాలు తిరిగి ఒక వీడియో పెడితే అన్వేష్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు బెట్టింగ్ తో అంత స్కామ్ చేశారు, వీళ్ళు ఎంత స్కామ్ చేశారు అంటూ వాళ్ళని జైల్లో పెట్టినట్టు ఒక తంబు పెట్టి వీడియో పెడుతుంటే వాటికి కూడా మిలియన్లలో వ్యూస్ వస్తుండడంతో ఇదేదో బాగానే ఉందని అనుకున్నాడో ఏమో గానీ నాన్ స్టాప్ గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు అన్వేష్. అయితే ఇతని వైఖరి పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్ళింది. ఇమ్రాన్ అనే యూట్యూబర్ తల్లి గురించి పరమ నీచంగా మాట్లాడుతూ వీడియో చేశాడు. అలాగే నాగార్జున గురించి కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ఇవిగో ఆధారాలు అంటూ మరో వీడియోస్ రిలీజ్ చేశాడు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ మెహబూబ్ల గురించి కూడా ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనే కారణంతో అరికాలికి బోడిగుండుకి ముడిపెడుతూ నోటికొచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడు అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లపై చేసిన ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ రావడంతో మరి కాస్త దూకుడు చూపించాడు. ఈసారి IAS, IPSలపై వీడియో పెట్టాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ NVS రెడ్డి, IAS అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజులు 300 కోట్లు స్కామ్ చేశారంటూ నిరాధారమైన ఆరోపణలతో వీడియో పెట్టాడు. అయితే అన్వేష్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాడంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే ఇప్పుడు అన్వేష్ ఎవరెవరిపై అయితే తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడో వాళ్ళంతా ఏకమవుతున్నారు. నిరాధారమైన ఆరోపణలతో తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వీడియోలు చేసిన అన్వేష్ పై చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి వాగిన వాగుడుపై సీరియస్ యాక్షన్ కి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన తప్పే, కానీ వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీల గురించి కూడా నీచంగా మాట్లాడుతూ పచ్చి బూతులతో వీడియోలు పెట్టాడు అన్వేష్. దీంతో అతని ఆట కట్టించేందుకు ఈ ఆటగాడి బాధితులంతా ఏకమవుతున్నారు.